హలో అందరికీ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన ఛానల్లో ఫస్ట్ టైం బిగ్ బాస్ అప్డేట్స్ రివ్యూస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో దీనికి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా అయితే కావాలి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ అండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేట్ అయ్యి ఇంకొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయగలుగుతాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ సీజన్ కూడా హోస్ట్ చేసేది నాగార్జున గారే. ఇందులో 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఇండివిజువల్గా అయితే లోపలికి వెళ్ళలేదు, అందరూ జోడీగా అయితే వెళ్ళారనమాట. అంటే ఇందులో ఫుల్గా 7 జోడీస్ అయితే లోపలికి అయితే వెళ్ళారనమాట. అండ్ గెస్టులు కూడా వెళ్ళారు. ఇందులో నాని గారు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం నాని గారు వాళ్ళు వెళ్ళారు, నాని వాళ్ళ టీం వెళ్ళారు, రానా గారు వెళ్ళారు, వాళ్ళ టీం కూడా మూవీ ప్రమోషన్ కోసం వాళ్ళు కూడా వెళ్ళారనమాట. అండ్ లాస్ట్కి అనిల్ రావుపూడి ఆయనకి ఫేవరెట్ అనమాట బిగ్ బాస్. ప్రతి సీజన్లో ఆయన అయితే ఎంట్రీ అవుతూ ఉంటారు. కాకపోతే ఆయన ఎంట్రీ లాస్ట్లో ఉంటుంది, కాకపోతే ఈ సీజన్లో ఫస్ట్ డే ఆయన ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే జోడీస్ అయితే ఎవరెవరు ఏంటి వాళ్ళు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే సీరియల్స్లో యాక్ట్ చేస్తారా లేదా మూవీస్లో యాక్ట్ చేస్తారా ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది సీజన్ 8 లోగో. సో ఈ ఒక్క లోగో చెప్తుంది సీజన్ ఎలా ఉండబోతుంది అని. సో ఇన్ఫినిటీ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని అయితే చెప్తున్నారు. వీళ్ళే ఆ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లో ఉండబోయేది. సో ఫస్ట్ కంటెస్టెంట్ హౌస్లోకి ఎంటర్ అయింది యష్మి గౌడ. ఈమె సీరియల్స్లో యాక్ట్ చేశారు హీరోయిన్గా అయితే. సో ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నెగటివ్ రోల్గా యాక్ట్ చేసింది. నాగభైరవి సీరియల్లో హీరోయిన్గా అయితే యాక్ట్ చేశారు. ఈమెకి జోడీగా వెళ్ళిన సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్. ఈయన కూడా సీరియల్స్లో అయితే యాక్ట్ చేస్తున్నారు హీరోగా, అంటే మెయిన్ లీడ్గా. ఈయన సీరియల్స్ చెప్పాలి అంటే గోరింటాక్ సీరియల్ మా టీవీలో అయితే వచ్చింది, అందులో హీరోగా అయితే యాక్ట్ చేస్తారు. సో థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపుల మూవీలో కూడా కమెడియన్గా యాక్ట్ చేస్తారు, కొన్ని ఫ్యూ మూవీస్లో కూడా కమెడియన్గా అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఈయనకి జోడీగా వెళ్ళిన ఫోర్త్ కంటెస్టెంట్ ప్రేరణ. సో ఈమె కూడా మా టీవీ సీరియల్స్లో యాక్ట్రెస్గా అయితే యాక్ట్ చేస్తుంది. ఈమె రీసెంట్ సీరియల్ కృష్ణ ముకుంద మురారి. నేనైతే ఈ సీరియల్ని హీరోయిన్ కోసమే చూసేదాన్ని అనమాట, ఎంత క్యూట్గా యాక్ట్ చేసేదో. మరి చూడాలి రియల్గా కూడా తను అంత క్యూటే ఉందా, మరి అంటే క్యూట్నెస్గా ఉంటుందా ఏంటా అనేది. సో ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి అయితే వచ్చారనమాట. ఈయన ఒకప్పుడు లాహిర్ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. ఆ మూవీ ఒకప్పుడు ఎంత హిట్ అంటే సూపర్ హిట్. ఐ థింక్ ఇప్పుడు కూడా ఈటీవీలో వేస్తూ ఉంటారు ఈ మూవీని. అండ్ సిక్స్త్ కంటెస్టెంట్ సోనియా. ఈమె కూడా యాక్ట్రెస్ అంట, కొన్ని మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా కూడా యాక్ట్ చేసింది. బట్ నాకైతే ఐడియా అయితే లేదు ఈమెని, ఫస్ట్ టైం అయితే నేనైతే చూస్తున్నాను. సెవెంత్ కంటెస్టెంట్ మధు, బెజవాడ బేబక్కగా. సో యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతుంటారో ఖచ్చితంగా ఈమె తెలిసే ఉంటుంది, ఒక్క వీడియోనా ఈమెది చూసే ఉంటారు మోస్ట్లీ. చాలా ఫేమస్ అనమాట ఈమె. అండ్ ఎయిత్ ఈమెకి జోడీగా వెళ్ళింది శేఖర్ భాష. ఇతను ఆర్జే. ఈ మధ్య రీసెంట్గా, అంటే ఆర్జే ఆఫ్ కోర్స్ ఫేమసే, కాకపోతే ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ ఫేమస్ అయ్యారు, కొన్ని ఇష్యూస్ వల్ల బాగా ట్రెండ్ అయ్యారనమాట ఈయన. అండ్ నైన్త్ కంటెస్టెంట్ కిరాక్ సీత. సో బేబీ మూవీ చూసిన వాళ్ళందరికీ ఈమె తెలిసే ఉంటుంది. సో నెగిటివ్ రోల్లో అయితే యాక్ట్ చేశారు వీళ్ళు. సో ఇందులో చాలా ఫీల్ అయ్యారనమాట, చాలామంది ట్రోల్స్ అయితే చేశారంట ఈమెని. అండ్ నైన్త్ కంటెస్టెంట్ నాగమణి కంట. ఈయన సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, ఈటీవీ సీరియల్స్లో సైడ్ క్యారెక్టర్స్గా అయితే యాక్ట్ చేస్తున్నారు. కానీ కొంచెం కోపం అనిపించింది నిన్న ఎపిసోడ్ చూసి, ఈయనకు కొంచెం కోపం అనే అనిపించింది నాకైతే. సో 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్. ఇతను కూడా సీరియల్స్లో హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నాడు. ఈయన రీసెంట్ సీరియల్ నాగ పంచమి సీరియల్ అనే దాంట్లో ఈయన హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఇతను జోడీగా వెళ్ళిన 12th కంటెస్టెంట్ విష్ణుప్రియ. మనందరికీ తెలిసిందే, ఈమె ఒక యాంకర్ అండ్ కొన్ని రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. కొంచెం అల్లరి కూడా, చూద్దాం మరి ఆమె అల్లరి ఎలా ఉంటుంది ఇందులో బిగ్ బాస్లో. అండ్ 13th కంటెస్టెంట్ నైనిక. సో డి ఎవరైతే ఫాలో అవుతుంటారో ఈ టీవీలో ఖచ్చితంగా నైనిక అయితే తెలిసే ఉంటుంది, ఈమె డాన్సర్ అనమాట. అండ్ 14th కంటెస్టెంట్ లాస్ట్ కంటెస్టెంట్, ఈమెకి జోడీగా వెళ్ళింది నబీల్ అఫ్రిద్. ఈయన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారంట ఈయన.
సో వీళ్ళే అనమాట 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అండ్ గెస్ట్లు కూడా వెళ్ళారని చెప్పాను కదా, నాని గారి టీమ్, రానా గారి టీమ్ అండ్ అనిల్ రావుపురి గారు. సో వీళ్ళు కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసి 3 బ్యాడ్ న్యూస్ అయితే చెప్పేశారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ సీజన్లో కెప్టెన్సీ అయితే లేదనమాట. సో సెకండ్ వచ్చేసరికి రేషన్ లేదు అని, సో ప్రతి గేమ్ ఆడి రేషన్ అయితే సంపాదించుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసరికి ప్రైజ్ మనీ అయితే ప్రస్తుతానికి అయితే ఏం చెప్పలేదు, 0 అని. ఇంకా చూడాలి వీళ్ళు ఎలా ఆడతారు, మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారని. సో వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.